టీమిండియా ఆటగాడు ఆంధ్ర జట్టు మాజీ కెప్టెన్ హనుమ విహారీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తనెప్పుడు ఆంధ్ర జట్టు తరపున ఆడనని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత విహారీ ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించాడు. విహారీ నిర్ణయం వెనక ఓ ఆటగాడితో జరిగిన గొడవ కారణమని అర్థమవుతోంది. ఈ విషయాన్ని హనుమ విహారీనే తన సోషల్ మీడియా పోస్ట్లో వెల్లడించాడు. ఈ సీజన్లో బెంగాల్తో జరిగిన మొదటి మ్యాచ్లో కెప్టెన్గా వ్యవహరించిన తను ఓ రాజకీయ నాయకుడు కుమారుడిపై అరిచినందుకు తన కెప్టెన్సీనే వదులుకోవాల్సి వచ్చిందన్నాడు హనుమ విహారీ. బెంగాల్తో జరిగిన మొదటి గేమ్లో విహారీ కెప్టెన్ కాగా ఆ గేమ్లో ఆడుతున్న 17వ ఆటగాడిపై అరిచానని చెప్పాడు. దీంతో ఆ ప్లేయర్ అతని తండ్రికి ఫిర్యాదు చేశాడన్న విహారీ అతను పొలిటీషియన్ కావడంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద ఒత్తిడి తెచ్చి తనను కెప్టెన్సీ నుంచి తప్పించేలా చేశాడన్నారు. ఓ అనామక ఆటగాడు అతని తండ్రి పొలిటీషియన్ కావడంతో అసోసియేషన్ తనపై చర్యలు తీసుకుందని, ఇది తన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని చెప్పుకొచ్చాడు విహారీ. టీంను ఆటను గౌరవించడం వల్లే ఇంత జరిగినా టీంలో కంటిన్యూ అయ్యి రంజీ ట్రోఫీ మొత్తం ఆడానని చెప్పాడు. ఇకపై ఆంధ్ర జట్టుకు ఆడేది లేదని తేల్చి చెప్పేశాడు. జట్టు సభ్యుడి పేరును విహారీ వెల్లడించకపోయినా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎన్ పృథ్వీరాజ్ సోషల్ మీడియాలో స్పందించాడు. ఆ కామెంట్ బాక్స్లో అందరూ వెతుకుతున్న వ్యక్తిని తనే అని, మీరు ఏది విన్నా అది పూర్తిగా అబద్ధమని పృథ్వీరాజ్ చెప్పాడు. ఆట కంటే ఎవరూ గొప్పవారు కాదని, ఆత్మగౌరవం తనకు కూడా ఉంటుందన్నాడు. వ్యక్తిగత దాడులు, అసభ్య పదజాలం ఏ వేదికలోనూ ఆమోదయోగ్యం కాదన్న పృథ్వీరాజ్ ఆ రోజు ఏం జరిగిందో టీంలోని అందరికీ తెలుసన్నాడు. ఇక ఈ సానుభూతి గేమ్స్ ఆపై సోకాల్డ్ ఛాంపియన్ అంటూ ఓ బూతు పదం కూడా వాడాడు. అయితే పృథ్వీరాజ్ ట్వీట్పై స్పందించిన హనుమ విహారీ తన్నే టీం కెప్టెన్గా కొనసాగించాలంటూ టీం మొత్తం సంతకాలు పెడుతూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు రాసిన లేఖను ట్వీట్ చేశారు.